ఎండ, చలికాలము వరదలు వస్తే ప్రకృతి ఎంత అల్లకల్లోలం అవుతుందో అట్లనే పితృకార్యాలు జరిపేటప్పుడు జరగకుండా జరిపితే ఎంత విపరీతమైనటువంటి సంక్షోభం మన కుటుంబంలో ఏర్పడుతుందో చెప్తుంటాం. కొన్ని కార్యాలు వెనకబడినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైతే మనకే అనుమానం వస్తుంది, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది. కానీ ఏదో ఒకటి భగవంతుడు ఒక సూచకం ఇస్తాడు మానవునికి. సరైన దారిలో నడుచుకోనప్పుడు ఒక ఇంటూ ఇస్తాడు. కనుక మన ఇంటి ఇలవేలుపును కొలువకపోయినా పర్లేదు, కానీ తల్లిదండ్రులను మటుకు ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు వారి పితృకార్యాన్ని వెనకడుగు వేయకోకుండా జరుపుకుంటా వస్తే అంతకంటే పుణ్యం ఇంకొక కార్యక్రమం లేదు. కనుక మన చక్రపాణి ప్రతి సంవత్సరం కూడా అక్కడికి గురువుల్ని పిలిపించి ఇటువంటి హరినామ సంకీర్తనం వారి యొక్క దివ్య సమాధి దగ్గర హరినామ సంకీర్తనాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరైన అటువంటి భక్తాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం మన బొల్లవరం భజన మండలి వారు, అలాగే పెసరవాయి గ్రామస్తులు, అలాగే మద్దూరు గ్రామస్తులు, అలాగే గడిమేముల వారు, చాలా చక్రపాణికి ఆత్మీయులైనటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని హరినామ సంకీర్తనతో ప్రారంభిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే మన ప్రముఖ తబలా విద్వాంసుడు ముత్యాల కోటేశ్వరరావు గారు ప్రసంగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మరి కోరుచు.